వెల్కమ్ టు శ్రవణ్ కుమార్ లాజిక్స్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. ఈరోజు కూడా మనము ఈ క్లాస్లో విదేశీ వర్తక విధానానికి సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటివి. ఈ మధ్యకాలంలో చూస్తే మనకు గ్రూప్ 4 కానీ గ్రూప్ 1 కానీ, నెక్స్ట్ వన్ అండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కానీ, మోటార్ వెహికల్స్ లో జరిగినటువంటి అనేకమైనటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెట్టినటువంటి ఎగ్జామ్లో కంపల్సరిగా ఫారెన్ ట్రేడ్ పాలసీస్, విదేశీ వర్తక విధానానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కంపల్సరిగా అడుగుతున్నాడు. మీరు చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కంపల్సరిగా అడుగుతున్నాడు. దీంతో పాటు విదేశీ వర్తక విధానం మీద కూడా అడుగుతున్నాడు. ఓకే, పోయినసారి గ్రూప్ 2 సిలబస్లో విదేశీ వర్తక విధానం అనేటువంటిది లేదండి. బట్ ఈసారి కొత్తగా యాడ్ చేశాడు విదేశీ వర్తక విధానము. ఒకప్పుడు 2012 వరకు జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో విదేశీ వర్తక విధానము ఉండే, బట్ 2016లో జరిగినటువంటి ఎగ్జామ్లో సిలబస్లో లేదు. బట్ ఈసారి సిలబస్లో పెట్టాడు. దానికి అనుకూలంగా ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు. దానికి సంబంధించి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేయటం జరుగుతుంది. ఓకే, నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అప్ చేసేటువంటి వాళ్ళు ఒకసారి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్స్ చేసుకోండి. ఓకే, కామెంట్ సెక్షన్స్ లో కూడా పెట్టండి. ఓకే, నెక్స్ట్ వన్, ఇక ప్రశ్నలోకి వెళ్ళిపోదామండి. ప్రశ్న చూసుకోండి ఒకసారి. భారతదేశంలో ప్రత్యేక ఆర్థిక మండలి ప్రధాన విధి ఏమిటి? స్పెషల్ ఎకనామికల్ జోన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏది అని ఇచ్చాడండి. సెజ్ యొక్క ఇంపార్టెన్స్, స్పెషల్ ఎకనామికల్ జోన్స్. ప్రశ్న చూడండి, ఏ గ్రామీణ యువతకు ఉద్యోగిత మరియు గ్రామీణ నవకల్పనను ప్రోత్సహించడం, విదేశీ పెట్టుబడిని పెంపొందించి ఎగుమతుల కొరకు ఏ సమస్యలు లేని వాతావరణాన్ని కల్పించడము, విదేశీ మూలధన తరలింపునకు ప్రోత్సహించు ఏ సమస్యలు లేని దిగుమతి వాతావరణాన్ని కల్పించుట, అంకుర సంస్థలకు 5 సంవత్సరాల పాటు ప్రోత్సహించడం. ఇక్కడ చూస్తే మనకు స్పెషల్ ఎకనామికల్ జోన్స్ యొక్క ఇంపార్టెన్స్ కనుక చూస్తే 3 ఆన్సర్ ఉన్నట్టుగా కనపడతాయి. ఫస్ట్ ప్రయారిటీ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మనకు సెజ్ స్పెషల్ ఎకనామికల్ జోన్స్ అనేటువంటిది, సెజ్ చట్టము చేయబడినటువంటి సంవత్సరం ఎప్పుడండి అంటే, వాస్తవానికి సెజ్ అనేటువంటి భావన అండి, స్పెషల్ ఎకనామికల్ జోన్స్ సెజ్ భావన, స్పెషల్ ఎకనామికల్ జోన్స్ అనేటువంటి కాన్సెప్ట్, స్పెషల్ ఎకనామికల్ జోన్స్ అనేటువంటి కాన్సెప్ట్ మనకు ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి అంటే 2000 ఇయర్లో, 2000 సంవత్సరంలో స్పెషల్ ఎకనామికల్ జోన్స్ అనేటువంటి వాటిని ప్రవేశపెడితే సెజ్ చట్టము చేయబడింది. స్పెషల్ ఎకనామికల్ జోన్స్ చట్టము చేయబడింది. ప్రత్యేక ఆర్థిక మండలి చట్టము చేయబడిన సంవత్సరము 2005వ సంవత్సరంలో చట్టం చేశారు. ఈ చట్టము చేసిన తర్వాత ప్రత్యేక ఆర్థిక మండలులు ఎప్పటి నుంచి సెజ్ చేసిన తర్వాత అమల్లోకి వచ్చింది? 10th ఫిబ్రవరి 2006లో 10th ఫిబ్రవరి 2006లో స్పెషల్ ఎకనామికల్ జోన్స్ అనేటువంటిది, సెజ్ అనేటువంటిది అమలులోకి రావటం జరిగింది. చట్టము చేయబడింది. వాస్తవానికి సెజ్ అనే భావన ప్రవేశపెట్టబడింది 2000, కానీ చట్టం చేయలే. చట్టం చేయబడింది 2005లో. చట్టం చేసిన తర్వాత ఇంప్లిమెంటేషన్ అయింది 10th ఫిబ్రవరి 2006. దీనిలోనండి స్పెషల్ ఎకనామికల్ జోన్స్ లో మొదటి ప్రాధాన్యత ఏమిటండి అంటే FDIకి 100% ఛాయిస్ ఇచ్చింది. ఓకే, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు 100% అనుమతులు ఇవ్వటం జరుగుతుంది. మొదటి ప్రాధాన్యత. ఓకే, ట్యాక్సెస్ బెనిఫిట్ అనేటువంటిది కూడా ఇచ్చింది, పన్ను రాయితీలని ఇచ్చింది. నెక్స్ట్ దీంతో పాటు ఏంటండి అంటే స్పెషల్ ఎకనామికల్ జోన్స్ లో సెజ్లకు కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రభుత్వమే కలుగజేస్తుంది. ఇవన్నీ ఇంపార్టెన్సే. ఉద్యోగ అవకాశాలు పెరిగాయి, సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, ఇవన్నీ ఇంపార్టెన్సే. దీనిలో ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో కనుక చూస్తే విదేశీ పెట్టుబడిని పెంపొందించి ఎగుమతుల కొరకు ఏ సమస్యలు లేని వాతావరణాన్ని
కల్పించాలి అనేటువంటిది మనకు ఆన్సర్ గా గుర్తించాలి. ఓకే, స్పెషల్ ఎకనామికల్ జోన్స్ విదేశీ పెట్టుబడిని ప్రోత్సహిస్తుంది. అందుకే FDIకి 100% 100% చాయిస్ ఇచ్చింది. విదేశీ పెట్టుబడిని ప్రోత్సహించి ఎగుమతుల కొరకు ఏ సమస్యలు లేని వాతావరణాన్ని కల్పించుట అనేటువంటిది ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మరొక ఆప్షన్ లోకి పోదాం. మన దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? LPG మోడల్ ఇంట్రడ్యూస్ అయినటువంటి ఇయర్ ఎప్పుడు? 1 ఏప్రిల్ 1991, 1 జూన్, 5th 1991 జూలై 1, 4th ఆప్షన్ 1991 జూలై 24th. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మనకు LPG మోడల్ 1991 లో చేయటం జరిగింది. అందరికీ ఐడియా ఉంది. నూతన ఆర్థిక సంస్కరణలు ఇవి ఎప్పటి నుంచి అమల్లోకి రావటం జరిగిందండి అంటే నూతన ఆర్థిక సంస్కరణలు. గన్ షాట్ ప్రశ్న అండి, గన్ షాట్ గా అడిగినటువంటి ప్రశ్న. 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1991 జూలై 24th నుంచి 1991 జూలై 24 నుంచి స్పెషల్ ఎకనామికల్ జోన్స్ అనేటువంటివి అమలులోకి రావటం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఈ వీక్ నుంచి యూట్యూబ్ ఛానల్లో కొన్ని లైవ్ క్లాసెస్ పెడదామని చూస్తున్నాను. కామెంట్ సెక్షన్ లో మీకు ఏ టాపిక్ కావాలి, మొత్తం 15 టాపిక్స్ ఉన్నాయి, 15 యూనిట్స్ ఉన్నాయి. ఏ యూనిట్ నుంచి ప్రశ్నలు అడగాలో మీరు చెప్తే దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు నేను రెడీ చేసి పెడతాను. లైవ్ క్లాసెస్ పెడదామని చూస్తున్నానండి. ఓకే స్టూడెంట్స్, మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ టాపిక్స్ సంబంధించినవి ఇవ్వండి. కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్, ఎందుకంటే అంటే 2012 ఎలా ఇచ్చాడు, 2011 లో ఎలా ఇచ్చాడు, వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్ అందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్. కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయండి. ఓకే నెక్స్ట్ వన్ అండి, అదృశ్య లావాదేవీల కిందకు పనిచేసేవి. అదృశ్య లావాదేవీలు అంటే ఇంగ్లీష్ లో ఇన్విజిబుల్ అకౌంట్ అంటారండి. ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ అకౌంట్. విజిబుల్ అకౌంట్ అంటే దృశ్యాంశపు ఖాతా. ఇన్విజిబుల్ అకౌంట్ దేని కింద పనిచేస్తాయి? సేవకు సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులు, వస్తువులకు సంబంధించిన ఎగుమతులు దిగుమతులు, మొత్తం వస్తు సేవల ఎగుమతులు దిగుమతులు, విదేశాల నుండి తీసుకునే రుణాలు అనేటువంటివి ఇచ్చాడు. 4 ఆప్షన్స్ ఇక్కడ వరకే చూసుకొని కింద ఇంకో ప్రశ్న ఉందండి. 4 ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. ఓకే, అదృశ్య లావాదేవీలు మనకు స్పెషల్ మనకు ఇందులోనండి విదేశీ వర్తక విధానంలో ఫారెన్ ట్రేడ్ పాలసీలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేటువంటిది ఉంటుంది. విదేశీ వర్తక శేషం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ విదేశీ వర్తక విధానంలోనండి బిఓపి అంటే ఏమిటండి? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటండి అంటే ఒక దేశము ఇతర దేశాలతో చేయబడినటువంటి మొత్తము వాణిజ్య కార్యకలాపాలను గురించి తెలియజేసేటువంటి ఖాతానే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అండి. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లో మనకు ప్రస్తుతపు ఖాతా ఉంది, మూలధనపు ఖాతా. ప్రస్తుతపు ఖాతా అంటే కరెంట్ అకౌంట్, మూలధనపు ఖాతా క్యాపిటల్ అకౌంట్ అనేటువంటిది ఉంటుంది. అయితే ప్రస్తుత ఖాతాలోనండి 2 రకాలైనటువంటి ఖాతాలు అనేటువంటివి కనపడుతున్నాయి. కరెంట్ అకౌంట్ లో ప్రస్తుతపు ఖాతాలో బిఓటి అనేటువంటిది ఉంటుంది, బిఓఎస్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, బిఓటి అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, బిఓఎస్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్. బిఓటి బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటండి అంటే వస్తువులకు సంబంధించినటువంటి ఎగుమతులను దిగుమతులను గురించి తెలియజేసేటువంటి ఖాతా బిఓటి. బిఓఎస్ బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఏమిటండి అంటే సేవా రంగానికి సంబంధించినటువంటి ఎగుమతులను దిగుమతులను గురించి తెలియజేసేటువంటి ఖాతా. సేవా రంగానికి సంబంధించినటువంటి ఎగుమతులు దిగుమతులు, సేవా రంగపు వస్తువులను ఎగుమతులను దిగుమతులను గురించి తెలియజేసేది బిఓఎస్ అండి, బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్ అండి.
ఓకే, బిఓఎస్ అనేటువంటిది తెలియజేస్తుంది. అయితే ఇక్కడ బిఓటి ఖాతానే విజబుల్ అకౌంట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. బిఓటి ఖాతానే దృశ్యాంశపు ఖాతా, ఇంగ్లీష్ లో అయితే విజబుల్ అకౌంట్ అంటారు. బిఓటినే విజబుల్ అకౌంట్ అంటే దృశ్యాంశపు ఖాతా అంటారు. బిఓఎస్ ను ఇన్విజబుల్ అకౌంట్ అంటారు. ఇన్విజిబుల్ అకౌంట్ అంటే ఏంటండి అంటే అదృశ్యపు ఖాతా అంటారండి. ఓకే, అదృశ్యపు ఖాతాలలో ఏముంటుందండి అంటే వస్తువుల యొక్క ఏ వస్తువులు సేవారంగానికి సంబంధించినటువంటి వస్తువుల సేవారంగ మీ యొక్క ఉత్పత్తులు ఎగుమతులను దిగుమతులను గురించి తెలియజేసేటువంటి ఖాతా అండి. ఆన్సర్ ఏదండి అంటే ఫస్ట్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్దామండి. మరొక ప్రశ్న, ఎల్పిజి నమూనాకు సంబంధించి సరి అయిన వాక్యాలను గుర్తించండి. ఎల్పిజి నమూనా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి దోహదపడుతుంది. ఈ నమూనా కారణంగా దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగాయి. ఎల్పిజి నమూనా ఆధారంగా 1991లో నూతన ఆర్థిక సంస్కరణలు అమలయ్యాయి. ఇందులో ఆప్షన్స్ కింద ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఆప్షన్లో ఏ మాత్రమే, సెకండ్ ఆప్షన్లో ఏబి మాత్రమే ఇచ్చాడు, మూడో ఆప్షన్లో ఏసి మాత్రమే ఇచ్చాడు, ఫోర్త్ ఆప్షన్లో ఏబిసి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇక్కడ కనుక చూసుకుంటే ఎల్పిజి నమూనాకు సంబంధించి సరి అయిన వాక్యాలను గుర్తించండి అని ఇచ్చాడు. ఎల్పిజి నమూనా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడింది. కరెక్ట్ అండి. ఎల్పిజి నమూనా కారణంగా ప్రైవేటీకరణను ప్రోత్సహించడం వల్ల భారత ఆర్థిక వృద్ధి రేటు అనేటువంటిది పెరిగింది. ఈ నమూనా కారణంగా దేశంలో విదేశీ మారకపు నిల్వలు పెరిగాయండి ఎల్పిజి నమూనా ద్వారా. నెక్స్ట్ ఎల్పిజి నమూనా ఆధారంగా 1991 నూతన ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి అమలయ్యాయి. ఈ మూడు ఆప్షన్స్ కూడా కరెక్టే. ఏబిసి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. ఏబిసి మూడు కూడా కరెక్ట్ ఆన్సర్ గా చెప్పవచ్చు. నెక్స్ట్ మరొక ప్రశ్న చూద్దాం. 1991 నూతన ఆర్థిక సంస్కరణల అనంతరము మన దేశంలో అత్యధిక పెట్టుబడులు పెట్టినటువంటి దేశం ఏది? 1991 నూతన ఆర్థిక సంస్కరణల అనంతరము మన దేశంలో అత్యధిక పెట్టుబడులు పెట్టినటువంటి దేశం. ఇక్కడ డిఫరెంట్ ప్రశ్న చూడాలి. 1991 నుంచి ఇప్పటి వరకు హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ 1991 ఆర్థిక సంస్కరణ అనంతరం మన దేశంలో అత్యధిక పెట్టుబడులు పెట్టింది ఎవరండి అంటే మారిషస్. ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అమెరికా ఇచ్చాడు, చైనా ఇచ్చాడు, మలేషియా ఇచ్చాడు, మారిషస్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. 2022వ సంవత్సరంలో 2022-23 ఇయర్స్ నాటికి ఒక్క సంవత్సరంలో, అన్ని సంవత్సరాలు కాదు, కేవలం ఒక్క సంవత్సరంలో అత్యధిక పెట్టుబడులు పెట్టినటువంటి దేశం అంటే సింగపూర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అంతేగాని మనకు 2000 నుంచి అని ఇచ్చిన 1991 తర్వాత అని ఇచ్చిన ఎక్కువగా ఇండియాలో ఎఫ్డిఐ పెట్టినటువంటి దేశం ఏదండి అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నటువంటి దేశం ఏదండి అంటే మారిషస్, గుర్తుపెట్టుకోండి. కేవలం 1 ఇయర్ డేటా ఇస్తే 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో ఒక్క సంవత్సరంలో అత్యధిక ఎఫ్డిఐను భారతదేశంలో పెట్టుబడులుగా పెట్టినటువంటి దేశం ఏది అండి అంటే సింగపూర్ వస్తుంది. దీనికి ఆన్సర్ ఏమో మారిషస్ రావటం జరుగుతుంది. క్లియర్ ఎవ్రీవన్? నెక్స్ట్ వన్ అండి. మన దేశంలో వాణిజ్యాన్ని పెంపొందించడానికి వీలుగా లిబరైజేషన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ LERMS విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు? ఓకే, 1991 ఏప్రిల్, 1992 ఫిబ్రవరి, 1995 డిసెంబర్, 1996 జనవరి అని ఇచ్చాడు. ఓకే, ఆన్సర్ ఏదండి అంటే LERMS అంటే పాక్షిక రూపాయి మార్పిడి పద్ధతి అంటారండి. పాక్షిక రూపాయి మార్పిడి పద్ధతి అనేటువంటిది ఇండియాలో ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగిందండి అంటే 1992 ఏప్రిల్ నెలలో ప్రకటన చేయటం జరిగింది. పాక్షిక రూపాయి మార్పిడి విధానం అంటారు LERMS పద్ధతిని. మన ఇండియాలో నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా 91లో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెడితే 1992లో ఫస్ట్ ఏ అకౌంట్ కి LERMS పాక్షిక రూపాయి మార్పిడి పద్ధతికి ఇచ్చారండి అంటే మనకు మూలధనపు ఖాతా ఉందని చెప్పాను,
ప్రస్తుతపు ఖాతా ఉందని చెప్పాను. ప్రస్తుతపు ఖాతా బీఓటీకి బీఓఎస్కి 2 అకౌంట్లకు కూడా ఇవ్వటం జరిగింది. ఓకేనండి. ఇది దేనికి సంబంధించిందండి అంటే మనకు విదేశీ వర్తక విధానం అండి. ఇంకొక ప్రశ్న ఉంది, మిస్ అయింది, డిస్కషన్ చేద్దాం దాని గురించి కూడా. ఓకే, విశేష కృషి ఉపాస యోజన స్కీమ్ ఏ సంవత్సరంలో ప్రారంభమైందని ఇచ్చాడు. విశేష కృషి ఉపాస యోజన అనేటువంటి స్కీమ్ ఎప్పుడు ప్రారంభమైందని ఇచ్చాడు. ఓకే, విశేష కృషి ఉపాస యోజన యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి అంటే వ్యవసాయపు ఉత్పత్తులైన పండ్లు, పూలు, కూరగాయలు గుర్తుపెట్టుకోండి. వ్యవసాయపు ఉత్పత్తులైన పండ్లు, పూలు, కూరగాయలను విదేశాలకు ఎగుమతి చేయడం కోసము ప్రవేశపెట్టబడినటువంటి పథకమే విశేష కృషి ఉపాస్ యోజన పథకం అండి. ఓకే, ఈ పథకాన్ని మనకు 2004-05 ఆర్థిక సంవత్సరాల్లో ప్రారంభించడం జరిగింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో మనకు ఫారెన్ ట్రేడ్ పాలసీస్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 2004 నుంచి 2009 మధ్య కాలంలో ఫారెన్ ట్రేడ్ పాలసీ 5 సంవత్సరాలకు సంబంధించింది. అందులో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. విశేష కృషి ఉపాస్ యోజన యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి అంటే వ్యవసాయపు ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇది మనకి ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్న ఏంటండి, వ్యాపార శేషము అంటే ఏమిటి? ఓకే, బిఓపి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏమిటి అని ఇచ్చాడు. వస్తు సేవల ఎగుమతులు, వస్తు సేవల దిగుమతులు, అంతర్గత దేశీయ వ్యాపార లావాదేవీలు, వస్తు ఎగుమతులు, దిగుమతులు అని ఇచ్చాడు. ఓకే, వ్యాపార శేషము అంటే ఏమిటండి అంటే మొత్తము కూడా ఒక దేశము మరొక దేశముతో చేయబడినటువంటి మొత్తము వ్యాపార లావాదేవీలనే ఏమంటారండి అంటే వ్యాపార శేషము అంటారండి. ఓకే, వ్యాపార శేషము వాస్తవానికి ఇది ఇక్కడ అంతర్గత వ్యాపార లావాదేవీ. ఫస్ట్ ఆప్షన్ లో వస్తు సేవల ఎగుమతులు ఇచ్చాడు, సెకండ్ వన్ వస్తు సేవల దిగుమతులు ఇచ్చాడు, థర్డ్ వన్ అంతర్గత దేశీయ వ్యాపార లావాదేవీలు అని ఇచ్చాడు, ఫోర్త్ వన్ ఏదండి అంటే వస్తు ఎగుమతులు దిగుమతులు అని ఇచ్చాడు. ఓకే, ఉన్నటువంటి దానిలో ఆన్సర్ ఏదండి అంటే ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దీని డెఫినేషన్ ఏంటండి, వ్యాపార శేషం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏమిటండి, ఒక దేశము ఇతర దేశాలతో చేయబడినటువంటి వాణిజ్య కార్యకలాపాలను గురించి తెలియజేసేటువంటి, ఒక దేశము ఇతర దేశాలతో చేయబడినటువంటి వాణిజ్య కార్యకలాపాలను గురించి తెలియజేసేటువంటి ఖాతా ఏదండి అంటే మనకు బిఓపి అండి. ఆన్సర్ D1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినటువంటి ప్రశ్న. నెక్స్ట్ వన్ అండి, మరొక ప్రశ్న చూద్దాం. భారతదేశంలో 1991 నుండి చేపట్టిన ఆర్థిక ఉదార విధానాల పరిమాణం. లాస్ట్ టైం గ్రూప్ 2లో అడిగాడు ఈ ప్రశ్న. 4 ఆప్షన్స్ లో కనుక చూస్తే 1991లో చేపట్టిన ఆర్థిక ఉదార విధానాల పరిమాణము ధరల పెంపుదలపై అదుపు ఫస్ట్ ఆప్షన్ లో ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ ప్రభుత్వ రంగ పరిశ్రమల విస్తరణ ఇచ్చాడు, థర్డ్ వన్ పరిశ్రమలు వాణిజ్యముపై ప్రభుత్వ నియంత్రణ తగ్గింపు, ఫోర్త్ వన్ ఏదండి అంటే తిరుగులేని పాలసీ మార్పులు అని ఇచ్చాడు. ఇందులో ఏదండి అంటే 4 ఆప్షన్స్. ఎల్పిజి విధానం వల్ల ఏందండి మనకు ప్రైవేటు పెట్టుబడులు విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించింది. ఒకప్పుడు ఉన్నటువంటి చట్టాలలో మార్పులు తీసుకురావటం జరిగింది. ఎంఆర్టిపి యాక్ట్, ఫెరా చట్టంలోను మార్పులు, నెక్స్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్ యాక్ట్ లో కొన్ని లైసెన్సింగ్ పరిశ్రమల లైసెన్సింగ్ విధానాన్ని కుదించడం జరిగింది. మోనోపాలిస్ ఇండస్ట్రీస్ సంఖ్యను కూడా తగ్గించడం జరిగింది. అంటే ఆన్సర్ ఏదండి అంటే థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పరిశ్రమలు వాణిజ్యముపై ప్రభుత్వ నియంత్రణ అనేటువంటిది తగ్గిందండి. ప్రభుత్వ నియంత్రణ అనేటువంటిది తగ్గింది. మేజర్ గా ఆన్సర్ ఏదండి అంటే థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాము. మరొక ప్రశ్న చూద్దాము. మొదటిసారి మూల్యహీనీకరణం ఏ సంవత్సరంలో చేశారు? డైరెక్ట్ గన్ షాట్ ప్రశ్న. ఇది కూడా ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్న అండి. మొదటిసారి మూల్యహీనీకరణ ఇంగ్లీష్ లో ఏమంటారండి అంటే డివాల్యుయేషన్.
డివాల్యుయేషన్ అంటారు, మూల్యహీనీకరణము అంటారు. మూల్యహీనీకరణము అంటే ఏంటండి అంటే రూపాయి విలువను తగ్గించడం. ఓకే, మూల్యహీనీకరణము మొదటిసారిగా ఎప్పుడు చేశారండి అంటే ఇండియాలో 1948, 1949, 1947 ఇచ్చాడు, 1946 ఇచ్చాడు. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఏ ఇయర్ లో చేయడం జరిగిందండి అంటే 1949 ఇయర్ లో, 1949వ సంవత్సరంలో డివాల్యుయేషన్ మొదటిసారిగా చేశారు. ఇంకో ప్రశ్న చూద్దాం. భారత్ లో స్వతంత్రము అనంతరం ఎన్నిసార్లు మూల్యహీనీకరణము చేయటం జరిగిందని ఇచ్చారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు మూల్యహీనీకరణం చేశారని ఇచ్చారండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం 4 సార్లు మూల్యహీనీకరణం చేశారు. మూల్యహీనీకరణం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటండి అంటే భారతదేశంలో విదేశీ ద్రవ్యము కొరతగా ఉంది, విదేశీ ద్రవ్యం పెరగాలి. ఈ విదేశీ ద్రవ్యము పెరగాలి అంటే ఎగుమతులను ప్రోత్సహించాలి. ఆ ఎగుమతులను ప్రోత్సహించడము లక్ష్యంగా రూపాయి విలువను తగ్గించి ఏం చేస్తుందండి అంటే ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటండి అంటే ఎగుమతులను ప్రోత్సహించి విదేశీ ద్రవ్యాన్ని భారతదేశంలో పెంచాలి. మూల్యహీనీకరణం యొక్క ప్రధాన లక్ష్యము. ఇప్పటికి ఇండియాలో ఎన్నిసార్లు చేశారండి అంటే 4 సార్లు మూల్యహీనీకరణం చేశారు. ఫస్ట్ టైం ఎప్పుడు చేశారండి అంటే 1949లో మొదటిసారిగా చేశారు, 1949లో. రెండవసారి 1966వ సంవత్సరంలో రెండవసారి చేశారు. మూడవసారి 1991లోను, నాలుగవసారి 1991లోను. మొత్తం 3, 4 ఎవరండి అంటే ఏ టైంలోనండి అంటే మనకు ఆర్థిక సంస్కరణలో భాగంగా, అంటే అప్పటికి ఆర్థిక సంస్కరణలో భాగంగా మనకు రూపాయి విలువను 2 సార్లు తగ్గించడం జరిగిందండి 1991లో. అప్పటికి మనకు విదేశీ ద్రవ్యము కొరతగా ఉంది, ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ఉండటంతో 1991లో 2 సార్లు చేయడం జరిగింది. అంతేకంటే ముందు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా 1949లోను, తర్వాత సెకండ్ టైం 1966లోను, థర్డ్ టైం 1991లోను, ఫోర్త్ వన్ 1991లో 4 సార్లు మూల్యహీనీకరణం అనేటువంటిది చేయటం జరిగిందండి. ఆన్సర్ ఏదండి అంటే ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎన్నిసార్లు చేశారండి మూల్యహీనీకరణము అంటే టోటల్ గా 4 టైమ్స్ చేశారు. ఓకే, మరొక ప్రశ్న చూద్దాం. మూలధన ఖాతాలో, ఓకే, క్యాపిటల్ అకౌంట్ లో రూపాయి మార్పిడికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు 1997వ సంవత్సరంలో ప్రభుత్వము నియమించబడిన కమిటీ ఇది. మనకు మూలధన ఖాతా మీద అధ్యయనం చేయమని మనకు 2 అకౌంట్లు ఉంటాయని చెప్పాను. BOPలో కరెంట్ అకౌంట్ ఉంటుంది, క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. క్యాపిటల్ అకౌంట్ అంటే తెలుగులో మూలధనపు ఖాతా. ఈ మూలధనపు ఖాతాలో మనకు రూపాయి మార్పిడి విధానానికి అవకాశం ఉందా లేదా అధ్యయనం చేయమని కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఏ కమిటీ అని అడిగాడండి? గోయి పోరియా కమిటీ, సుఖమై చక్రవర్తి కమిటీ, తారాపూర్ కమిటీ, పద్మనాథన్ కమిటీ అని ఇచ్చాడు. ఓకే, దీనిలోనండి మనకు విదేశీ వర్తక విధానము మీద, భారతదేశంలో రూపాయి మారకపు విలువ మీద, మూలధన ఖాతా మీద అధ్యయనం చేసినటువంటి ఆర్థికవేత్త ఎవరండి అంటే SS తారాపూర్ కమిటీ. ఫస్ట్ టైం 1997లో, మొదటిసారి 1997వ సంవత్సరంలో వేయటం జరిగింది. రెండవసారి 2006వ సంవత్సరంలో. సెకండ్ టైం ఎప్పుడు వేయటం జరిగిందండి అంటే సెకండ్ టైం 2006వ సంవత్సరంలో వేయటం జరిగింది. ఇప్పటి వరకు మూల్యహీనీకరణం ఎన్నిసార్లు చేయటం జరిగిందండి అంటే 2 సార్లు చేయటం జరిగింది. మూల్యహీనీకరణంలో మొదటిసారి 1997లోను, రెండవసారి 2006వ సంవత్సరంలో మూల్యహీనీకరణం అనేటువంటిది చేయటం జరిగిందండి. ఓకే, SS తారాపూర్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకో ప్రశ్న చూద్దాం. నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా రూపాయి మార్పిడికి సంబంధించి తీసుకున్న చర్యల్లో సరి అయిన దానిని గుర్తించండి. ఓకే, రూపాయి మార్పిడి విధానంలో LERMS విధానంలో తీసుకున్నటువంటి చర్యల్లో ఏమున్నాయని ఇచ్చాడు. 1993-94 సంవత్సరాల్లో బడ్జెట్ లో ట్రేడ్, BOT అండి, ట్రేడ్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అకౌంట్ లో రూపాయి పూర్తిగా మార్చుకునే అవకాశం కల్పించారు.
నెక్స్ట్ 1994-95 సంవత్సరాల్లో బడ్జెట్ లో కరెంట్ అకౌంట్ లో రూపాయిని పూర్తిగా మార్చుకునే అవకాశం ఇచ్చారు. కింద ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ఏ మాత్రమే, సెకండ్ ఆప్షన్ బి మాత్రమే, మూడవది ఏబీలు రెండు కూడా సరి అయినవే, ఫోర్త్ ఆప్షన్ ఏది కాదని ఇచ్చాడు. ఓకే, ఇందులో ఆన్సర్ ఏదండి అంటే ఏబీలు రెండు కూడా సరి అయినటువంటివే. ఏబీలు రెండు కూడా సరి అయినటువంటివండి. థర్డ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, మనకు రూపాయి మార్పిడి విధానంలో ఫస్ట్ 1993-94లో బీఓటీకి పూర్తి స్థాయిలో ఇచ్చారు. వాస్తవానికి 92-93 ఆర్థిక సంవత్సరాల్లో పాక్షిక రూపాయి మార్పిడి విధానానికి అవలంబిస్తే నెక్స్ట్ ఇయర్ కేవలము ఏ అకౌంట్కి, కరెంట్ అకౌంట్ ప్రస్తుత ఖాతాలో రూపాయి మార్పిడి విధానానికి ట్రేడ్కి ఇస్తే నెక్స్ట్ ఇయర్ బీఓటీతో పాటు బీఓఎస్ కూడా ఇవ్వటం జరిగింది. బీఓటీ ప్లస్ బీఓఎస్ ఈ రెండు అకౌంట్లు ఎందులో కనపడతాయండి అంటే మనకు మూలధనపు మన ప్రస్తుతపు ఖాతాలో కనపడతాయి. ప్రస్తుతపు ఖాతాకు ఇవ్వటం జరిగిందండి. ఓకే, కరెంట్ అకౌంట్ కి ఇవ్వటం జరిగింది. ఆన్సర్ ఏ, బి రెండు కూడా కరెక్ట్ ఆన్సర్లే. నెక్స్ట్ అటార్కీ అనగా ఏమిటి? అటార్కీ అనగా ఏమిటి? ఎగుమతులు లేని ఆర్థిక వ్యవస్థ, దిగుమతులు లేని ఆర్థిక వ్యవస్థ, ఎగుమతులు దిగుమతులు లేనటువంటి ఆర్థిక వ్యవస్థ ఏది కాదు. అటార్కీ అంటే ఏమిటండి అంటే థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎగుమతులు దిగుమతులు లేనటువంటి ఆర్థిక వ్యవస్థని ఏమంటారండి అంటే అటార్కీ అంటారండి. అటార్కీ అంటే ఏంటండి అంటే ఎగుమతులు దిగుమతులు లేనటువంటి ఆర్థిక వ్యవస్థనే అటార్కీ అంటారు. ఈ విధానం అటార్కీ విధానం అనేటువంటిది ప్రస్తుతానికి ఏ దేశం కూడా అవలంబిస్తలేదు. ఎందుకు? ఒక దేశము మరొక దేశం మీద ఆధారపడుతుంది. ఈ రోజుల్లో ఒక దేశము మరొక దేశం మీద ఆధారపడాల్సిందే. కారణం ఏమిటండి? ఒక దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు మరొక దేశంలో లభించవు. ఇండియాలో క్రూడ్ ఆయిల్స్ ఉన్నాయంటే లేవు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఓకేనండి, అంటే ఒక దేశము మరొక దేశం మీద తప్పనిసరిగా ఆధారపడుతుంది. ఒకవేళ ఒక దేశం ఇతర దేశాలతో ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు ఎగుమతులు దిగుమతులు జరుపుకోకుంటే దాన్ని ఏమంటారండి అంటే అటార్కీ అంటారండి.